దేవుని యొక్క మహాపరిషుద్ధ నామంలో మీకు అందరికీ దగ్గర వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా మరి 120 మందిగా వచ్చి ఇదే స్థలంలో ఏ స్థలంలో అయితే నిల్చున్నామో ఇదే స్థలంలో 120 మంది మరి కూడుకొని మరి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి పెంతెకోస్తు అనే పండుగ దినమున 50వ రోజు యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన 10వ రోజు అనమాట. ఆయన 40 రోజులు వాళ్ళకి కనిపించాడు, శిష్యులకి జనాంగానికి అందరికీ కనిపించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు 120 మంది ఇక్కడే ఉండి ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థనలు. మరి చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ 120 మందికి అగ్ని జ్వాలలో మన పైకి దిగి మరి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్న వారై అన్య భాషలతో మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క స్థలంలో దేవుడు మనల్ని ఉంచాడు. పెంతెకోస్తు అనే పండుగ దినంలో పరిశుద్ధాత్ముడు దిగిన స్థలం ఇది. మరి ఇంత స్థలంలో మనల్ని దేవుడు ఇచ్చినందుకే